పిల్లలతో ఉండటం ఇష్టం లేదా? అయితే నువ్వు ఆలోచించుకోవాలి. జ్ఞానానికి విరోధంగా నువ్వు నడుస్తున్నావు, స్వేచ్ఛానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావా అంటే బైబిల్ తెలియజేస్తుంది నువ్వు జ్ఞానానికి విరోధంగా నువ్వు నడుస్తున్నావు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనంలో ఒక చక్కటి వచనం ఉంది. అక్కడ వాక్యం ఇట్లా తెలియజేస్తా ఉంది, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. అవునండి, ఈరోజు చాలా ఈజీగా డబ్బులు రావాలి. చాలా మంది వచ్చి అంటే తల్లిదండ్రులను ఎట్లా చేస్తారంటే ఇమోషనల్ గా వాళ్ళని బలహీనం చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలా రాబట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. వాక్యం ఏమంటుందంటే మొదట బహు త్వరితముగా వచ్చిన స్వాస్థ్యము డబ్బు అది దీవెన పొందుకోదంట, దాని ద్వారా దీవెన ఉండదు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న యవనస్తులారా మీరు ఆలోచించాలి. అదేమిటి అంటే ఒక్కొక్క రూపాయి నువ్వు